హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వేరే కస్టమర్లు అయితే బ్లౌజ్ ఇచ్చారండి. దీన్ని అయితే వాష్ అంటే మార్నింగ్ వచ్చి వాష్ చేసేసుకున్నాను, ఆరిపోయింది. ఇంకా ఇలా అయితే ఇస్త్రీ అయితే చేసేసుకుంటున్నానండి ఒకసారి. అంటే మనం కట్ చేసుకునేటప్పుడు కుట్టిన తర్వాత చాలా నీట్గా వస్తుంది. దసరా హాలిడేస్ అయ్యేసరికి పిల్లలైతే కొంచెం గోల్ చేస్తూ ఉన్నారండి టీవీలు అలా పెట్టి, అందుకని ఆ సౌండ్ అనేది ఎక్కువ వస్తుంది. వీలైతే రోజు ఈ బ్లౌజ్ వేరే కస్టమర్ ఇచ్చారండి. దీన్ని అయితే కటింగ్ చేసి మీకు ఒకసారి అయితే చూపిస్తా. దీని కొలత అయితే వేసుకుంటున్నానండి. మొత్తం లెంత్ వచ్చి ఈ జాకెట్ పొడవు వచ్చి ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేస్తున్నా. చిన్న సైజు బ్లౌజా లేకపోతే పెద్ద సైజు బ్లౌజా, బ్యాక్ పార్ట్ వరకు అయితే ఫస్ట్ చూపిస్తానండి. మరి వీడియో అనేది లెంత్ అయిపోతుంది, అందుకని బ్యాక్ పార్ట్ వరకే వరకు లైనింగ్ మెయిన్ క్లాత్ ఉంటుంది కదండి, ఈ మెయిన్ క్లాత్ రెండు అయితే కటింగ్ చేసి చూపిస్తాను. వీలైతే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉక్సు పట్టి కాడి నుంచి కాజా పట్టి ఉంటుంది కదా, అక్కడ దాకా అయితే కొలత వేసుకుంటున్నానండి. ఇదైతే 25.5 ఇంచులు వచ్చింది. చిన్న సైజు బ్లౌజు 30 ఇంచులు, అదే 30 ఇంచుల కన్నా తక్కువ ఉంటే చిన్న సైజు బ్లౌజు, 30 ఇంచుల కన్నా పొడుగుంటే పెద్ద సైజు బ్లౌజు. దీనైతే పక్కన పెట్టేసి, అలాగే ఈ బ్లౌజ్ బిట్ వచ్చి 80 పాయింట్లు. ఈ 60 దీన్ని ఇలా ఫోల్డింగ్ అనేది మన సైడ్కి ఉండాలి, ఓపెన్స్ అనేది అటు ముందుకు ఉండాలండి. కొంచెం గ్యాప్తో ఇక్కడ కుట్టు కోసం అనేది ఒక 1/4 ఇంచు ఇలా బ్లౌజ్ని వేసుకున్నాం కదండి. ఇక్కడ నుంచి ఇక్కడ పొడవు ఎంత వచ్చిందో పెట్టుకోవాలి. అక్కడ కాపా ఒకసారి మళ్ళీ ఇంకోసారి పొడవు వచ్చి 11.5 ఇంచులు వచ్చిందండి. ఇదిగో ఇక్కడ నుంచి ఈ లైన్ కాడ నుంచి ఇక్కడ దాకా 11.5 ఇంచులు ఇలా ఒక లైన్ అయితే తీసుకుంటున్నా. ఇంకొక 1/4 ఇంచు అనేది పైకి పెట్టుకొని ఖర్చుకని ఇంకో 1/4 ఇంచు మొత్తం కలిసి 12 ఇంచులు ఇక్కడ నుంచి ఇక్కడికైతే పెట్టు. ఇది పొడవు కదా. తర్వాత బ్లౌజ్ యొక్క వెడల్పు వచ్చి ఇక్కడ 6.5 ఇంచులు వచ్చిందండి. ఇక్కడికి కింద నుంచి మనం ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, కింద నుంచి ఇలా 6.5 ఇంచులు, మళ్ళీ 1 ఇంచు ఖర్చు కోసము 1.5 ఇంచు, ఇది కూడా ఖర్చుల కోసమే అండి. పైకి 1.5 ఇంచు ఖర్చు కోసం అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ మొత్తం కలుపుకోవాలి. ఇట్లాగా కనిపిస్తుంది గీతలా. ఇక్కడ పెట్టుకోవాలి. 10 ఇంచులు సగం వచ్చి 5 ఇంచులు కదండి. చిన్న సైజు బ్లౌజులు కాబట్టి 5 ఇంచులు లేకపోతే 5.5 ఇంచులు తీసుకోవచ్చండి. 30 సైజు కన్నా కింద బ్లౌజులు ఉంటాయి కదా వాళ్ళకి. ఈ బ్లౌజ్కి వచ్చి 5 ఇంచులు పెడుతున్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు సైడ్కి 5 ఇంచులు పెడుతున్నా. ఇక్కడ ఎంత కొలత తీసుకుంటామో ఇక్కడ కూడా ఇలానే కొలత తీసుకొని దీని ఒక బాక్స్ లాగా డ్రా చేయాలి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదండి. 30 ఇంచుల కన్నా ఎక్కువ ఉంటే సంకర ఉండ అనేది 1.5 ఇంచులు పెట్టుకోవాలండి. 30 సైజుకు తక్కువ కన్నా ఉంటే 1.5 పెట్టుకుంటే సరిపోద్దండి. ఈ బ్లౌజ్కి వచ్చి 1.5 పెట్టుకుంటున్నాను. ఒకసారి ఈ సంకర ఉండ అనేది సరిపోయిందా లేదా అనేది కొలుచుకోవడానికి మనము ఉక్సు పట్టి ఉంటుంది కదండి, ఆ ఉక్సు పట్టి బ్యాక్ సైడ్ సంకర ఉండు ఉంటుంది కదా, ఇదిగో ఈ సంకర ఉండుని కొలుచుకుంటే సరిపోయిందా లేదా, లేకపోతే తక్కువ ఎక్కువ వస్తుందంటే ఇప్పుడే మనం సర్చ్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్నామంటే మళ్ళీ ఇంకా జాకెట్ అనేది లూజ్ కానీ బిర్రు అయిపోవడం కానీ అట్లా ఉంటుందండి. ఇలా ఈ సంకర ఉండ అనేది బ్యాక్ సైడ్ నుంచి అయితే కొలుచుకుంటున్నానండి. ఇదిగో ఇలాగా ఇలా కింద ఈ ఖర్చు ఉంటుంది కదా, ఖర్చు కోసం చేసి ఉంటాం కదా, ఆ లైన్ కాడి నుంచి ఇలా కిందకి ఇలాగా పెట్టుకున్నా అంటే మనకి సరిపోయింది. నాకైతే ఈ బ్లౌజ్కి సరిపోయిందండి సంకర ఉండ అనేది.
షోల్డర్ వచ్చి ఈ బ్లౌజ్కి వచ్చి 2.5 ఇంచులు ఉందండి. 2 ఇంచులే ఉంది. షోల్డర్ వచ్చి 2 ఇంచులు ఉంది. ఇంకొక 3/4 ఇంచు కలుపుకొని 2.5 ఇంచులు పెడుతున్నాను షోల్డరు. మిగిలింది వచ్చి నెక్. ఇది షోల్డర్ అయితే మిగిలింది వచ్చి నెక్. నెక్ వచ్చి 2.5 వచ్చింది. అంటే వీప్ పట్టి ఉంటుంది కదండి, దాన్ని ఇలా మధ్యలోకి ఇలా పెట్టుకొని వెనకాల సేపు ఈ ఖర్చు పైకి ఇలా పెట్టుకోవాలండి. వీడియోలో అర్థమవుతుంది కదా. ఇలా పెట్టుకొని ఇక్కడికి ఒక లైను, మళ్ళీ ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు అనేది పైకి పెట్టుకోవాలండి. ఇప్పుడు రౌండ్ మెడ అయితే ఇక్కడ 2.5 వచ్చింది కదండి, 2.5 పెట్టుకోవచ్చు. అదే స్క్వేర్ మెడ అయితే ఇక్కడ 2.5 అంటే ఈ బ్లౌజ్కి 2.5 వచ్చిందండి. 2.5కి ఇంకొక 1/4 ఇంచు కలిపి 2.5 ఇంచులు కలిపి ప్లస్ స్క్వేర్ నెక్ అయితే గీస్తున్నాను. ఇలా పైకి 2.5 అంటే టేప్తో పెట్టేసుకొని కొలతలు ఇక్కడ మధ్యలోకి ఒక 1/4 ఇంచు గ్యాప్తో ఇలా దీన్ని కూడా రౌండ్ చేసుకోవచ్చండి. ఈ రౌండ్ అనేది సరిపోయిందా లేదా అని ఒకసారి తెలుసుకోవడానికి మనము ఈ షోల్డర్ ఉంటుంది కదండి, ఈ షోల్డర్ కాడి నుంచి 2 షోల్డర్ ఒక దగ్గర పెట్టుకొని గట్టిగా లాగకుండా చిన్నగా ఇలా అయితే చూసుకున్నామంటే మనం గీసింది సరిపోయిందా లేదా అనేది అయితే తెలిసిపోద్దండి. నాకైతే సరిపోయింది. ఇంకా ఇలా అయితే ఇలా వచ్చి ఇలా జాకెట్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంతేనండి. బ్యాక్ పార్ట్ వచ్చి ఇంత సింపుల్ అన్నమాట. ఇదండి సింపుల్ గా అయితే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసామండి. కట్ చేసుకున్నాము. అలాగే మొత్తం వీడియో అనేది ఎక్కువగా పెట్టాలంటే బ్యాక్ పార్ట్ ఎలా కట్ లైనింగ్ వరకు బ్యాక్ పార్ట్ లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ అయితే కటింగ్ వేసి ఈ వీడియోలో చూపిస్తున్నానండి. అక్కడ కట్ చేయండి. ఇప్పుడు ఇది మెయిన్ క్లాత్ అండి. ఈ మెయిన్ క్లాత్ కి ఇలా అంచు వస్తుంది కదా, ఈ అంచు అనేది మనం కట్ చేసుకోకూడదు. హ్యాండ్స్ కి వస్తాయి కదా, ఆ హ్యాండ్స్ కి మాత్రమే మనం మెయిన్ క్లాత్ అనేది మెయిన్ క్లాత్ లో ఇలా తీసుకొని ఈ అంచు అనేది కట్ చేయకూడదు. బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు అండి. ఒకసారి అంచులు ఉంటాయి కదా, ఈ అంచులు ఏమన్నా ఉంటే అందుకే మీకోసం ఇలా వచ్చాడు. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. ఇలా పోగులు వస్తూ ఉంటాయి కదా, అందుకని కొంచెం కట్ చేసేసుకుంటాం. ఇది మెయిన్ క్లాత్ కదండి. ఈ మెయిన్ క్లాత్ మీద ఇలా పెట్టేసుకొని బ్లౌజ్ని 1/2 ఇంచు అలా గ్యాప్ పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోవాలి మనము. చూడండి, నేను మీకు సమస్యలను తీర్చాలంటే మీరు ఈ ధాన్యాన్ని ముగించాల్సి ఉంటుంది. ఈ ధాన్యాన్ని నెల రోజులు పూర్తి చేయాల్సి ఉంటుంది. నెల దాటి ఒక్క రోజు గడిచినా సరే మిగిలిన ధాన్యానికి మారిపోతుంది. ఎలా అయినా ఈ ధాన్యాన్ని ముగించాలి. అంతేనండి. బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది ఇలా సింపుల్ గా అయితే కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నానండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.